వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారైపోతుంది. ఈ తాలింపు తయారీ విధానం చూద్దాం. 1 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. చూడండి, హైబ్రిడ్ కాయలు ఇవి, అందుకే బలంగా ఉన్నాయి కాయలు. చూడండి, ఈ చిక్కుడుకాయలను ఒలుచుకోవాలి. చూడండి, ఇలా ఈనెలు తీసేసి ఇలా ఒలుచుకోవాలి. నేనైతే ఇలా ఒలిచాను. చక్కగా ఇలా ఒలుచుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. శుభ్రంగా ఈ కాయలను ఇలా కడుక్కోవాలి. కడిగి కుక్కర్లో వేసుకోవాలి. నేనైతే 3 సార్లు కడిగాను. తగినంత కల్లుప్పు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు తర్వాత చూడండి ఇలా ఉడికించుకొని, చూడండి చక్కగా ఉడికాయి. 2 విజిల్లు సరిపోతుంది. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఇలా సపరేట్ చేసేయాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. తర్వాత గింజలు వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు పిండి పక్కన పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఉడికాయి. తర్వాత బాగా వేగాక కరివేపాకేసి కాస్త ఎగనిచ్చి, చూడండి ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఎంచుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా ఫ్రై కావాలి ఈ చిక్కుడుకాయ ముక్కలు. ఇలా వేయించుకోవాలి. మంట ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా బాగా వేగనివ్వాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. ఇలా వేగాలి. చూడండి, చక్కగా వేగాయి. శనగగింజల పొడి వేసుకోవాలి. పల్లి పొడి, చూడండి ఇలా కలుపుకోవాలి. పల్లి పొడి వేసి ఇలా బాగా కలుపుకోవాలి. పల్లి పొడి వేసి చూడండి ఇలా కలుపుకోవాలి. కాస్త పల్లి పొడి చల్లుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో అయితే చూసేయండి. చక్కగా తయారైపోయింది చిక్కుడుకాయ తాలింపు. చూడండి, రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది. స్నాక్స్ మాదిరైనా పిల్లలు తినేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చిక్కుడుకాయ తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.